సరే అయితే సార్ అమృతం అసలు మా అందరికి ఎంత నవ్వులు పంచేదో మళ్ళీ రీస్టార్ట్ అయిందనేసరికి అదే ఉత్సాహం వచ్చేస్తోంది. అవునా? నాకు తెలియదమ్మా. రీస్టార్ట్ అయింది. అయ్యో అసలు నాకు తెలియదు. నేను చెప్పాను వాట్సాప్ హలో కట్. అంతకుమించి ఇంకేముంటుందంటే లైఫ్ లో ఇంకా రీస్టార్ట్ అంటే ఎలా మళ్ళీ వేస్తున్నారు అమృతాన్ని. మళ్ళీ వెయిట్ ఎందుకు? మళ్ళీ ఝాన్సీ గారు ఉన్నారు, నేనున్నాను. ఈ వయసులో మళ్ళీ చేసుకోవచ్చు అది. అవును. సో అంటే ఈ విషయం కూడా మీకు తెలీదా? తెలియదమ్మా. ఓకే. ఆనెస్ట్లీ అప్పట్లో మిస్ అవ్వకుండా చూసిన షో అంటే అమృతం. ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసాం. చిన్నపిల్లలుగా ఉండేవాళ్ళం అప్పట్లో మేము. సో మీకప్పుడు అమృతం చేస్తున్నప్పుడు ఎంత సరదాగా అనిపించేది? చూస్తున్న మేమైతే కడుపుబ్బా నవ్వుకునేవాళ్ళం. వాళ్ళందరూ చాలా టాలెంటెడ్ ఫెలోస్. గంగరాజ్ గారు కానీ, గంగరాజ్ గారి మిస్సెస్ కానీ, కిరవాణి గారి మిస్సెస్ కానీ, మా అందరూ ప్రతి ఒక్కళ్ళు దాంట్లో రమగారు కానీ, రాజమౌళి గారి మిస్సెస్ కానీ వాళ్ళందరూ పార్ట్ మెమొరబుల్ డేస్ అవన్నీ. చాలా చాలా నాకు ఎన్ని సినిమాలు చేసినా కూడా ఇప్పటికీ అమెరికా వెళ్తుంటే సార్ మాకు ఎప్పుడైనా ట్రస్ట్ బస్ అది వస్తేనండి వెంటనే నేను ఇది పెట్టుకుంటాం అమృతం అంటారు. అంటే ఆ పాట వస్తే చాలు స్టార్ట్ అవగానే వచ్చేస్తుంది. ఆ సక్సెస్ మేము ఇప్పుడు పెద్ద ఎంజాయ్ చేయలేదు, దాని తర్వాత ఎంజాయ్ చేసాం. ఎక్కడికి వెళ్ళినా మాట్లాడుకునేవాళ్ళు. ఎన్ని సినిమాలు చేసినా నాకు ఒక పెద్ద ప్రొడ్యూసర్ నాతో ఏమన్నా అంటే నేను ఇప్పుడు మూవీ ఆర్టిస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఉండగా శివాజీ సినిమా ఇండస్ట్రీకి సంబంధించినడు టీవీలు చేస్తున్నావు, ఇది 8:30 to 9 ఏదో టైం వస్తుంది, ఆ టైం ఏమో సెకండ్ షో పడుతుంది, సినిమా దెబ్బతింది, మొత్తం అందరూ టీవీ సండే ఏమో టీవీ కూర్చుంటున్నారు, నువ్వే చెప్పి ఏదైనా చేసి దాన్ని కొంచెం అటు ఇటు మార్చాయా, చాలా బాధపడుతూ ఉన్నారు. అప్పుడు అర్థమైంది అది ఎంత సక్సెస్ అంటే. దానిలో మీరు మధ్యలో వెళ్ళిపోవచ్చు, నీకో ప్రాబ్లం. దాంట్లో అన్నదమ్ముల మధ్యన గొడవ వస్తుంది, అందరి మధ్యన గొడవ వస్తుంది, ప్రొడ్యూసర్ కి ఆర్టిస్ట్ కి రావడానికి ఉంది. అలా వెళ్ళిపోయింది. దాంట్లో ఈ రోజుకి అంటే నా తప్పు లేదు, ఈ రోజుకి చెప్తే నా తప్పు లేదు, వాళ్ళ తప్పు కూడా వాళ్ళ తప్పు కూడా లేదు. ఆ తర్వాత ఈగోలు నార్మల్ అయ్యాయా? ఏ నార్మల్ అంటే ఏం మొగితే మాట్లాడుకోవటం అవన్నీ జరుగుతూ ఉంటాయని. రమగారు అన్న మన గంగరాజ్ గారి మిస్సాలు అందరూ చాలా చాలా ఇష్టం నాకు. వాళ్ళు వెరీ టాలెంటెడ్ అమ్మ. అసలు అది వాళ్ళు లేకపోతే ఎక్కడ వద్దు, నేను ఆర్టిస్ట్ అంతే. దాంట్లో నాదే ఉంటుంది, దాంట్లో వాళ్ళు చెప్పించడం. యాక్చువల్లీ ఇప్పుడు కొత్త కొత్త స్టార్స్ వస్తున్నారు. మూవీలో కామెడీ విషయంలో కూడా కొత్తదనం వచ్చేసింది. ఒకప్పుడు వేరు, ఇప్పుడు వేరు, స్టైల్ మారిపోయింది. బట్ వి ఫీల్ లైక్ ఇప్పుడు ఎంత కామెడీ స్టార్స్ వస్తున్నా కూడా ఒక కోటా గారును, ఏవిఎస్ గారును, ఎంఎస్ నారాయణ గారు లాంటి వాళ్ళని అలా వింటేజ్ కామెడీ ఆ టైమింగ్ కానీ వాళ్ళ స్టైల్ ఆఫ్ కామెడీ స్టైల్ కానీ అవన్నీ మిస్ అవుతున్న ఫీలింగ్ మీకేమన్నా వస్తుందా? మీరు సినిమా చూసిన టైంలో ఎన్నో సినిమాలు చేసాం. ఇంచుమించు కోట బాబాయ్ నేను ఒకేసారి ఇండస్ట్రీకి వచ్చాం. మా తర్వాత 10 ఏళ్ళకి వచ్చిన వాళ్ళు ఎవరు ఏవిఎస్ కానీ, మా ఎంఎస్ కానీ. ఎంఎస్ నాకు బేవరాంచి తెలుసు, అక్కడ లెక్చరింగ్ చేసేవాడు. తను రైటర్ గా వస్తే రవిరాజ్ నాగబాబు గారు ఎవరు మొత్తానికి రవిరాజ్ గారి దగ్గర పెట్టారు, అల్టిమేట్ ఆర్టిస్ట్ వాళ్ళు. ఇంకా కోటబాబు అంటారు, తను నేను ఎంత ఇన్స్టిట్యూట్ చేసినా ఏం చేసినా కెరీర్ స్టార్టింగ్ లో కోటాతో నేను సన్ క్యారెక్టర్, బొబ్బుల రాజా కానీ, ఘటన కానీ, యామండి ఎవడు వచ్చింది కానీ, ఇలా రకరకాల క్యారెక్టర్లు. ఒక సీన్ ఇలా ఇంప్రూవైజ్ చేయాలి, దీన్ని ఇలా డెవలప్ చేసుకోవచ్చు, ఇదైతే ఆడేసిన అవుతాను. తన దగ్గర నేర్చుకున్నాను ఇంప్రూవేషన్. తన దగ్గర నేర్చుకున్న ఇంప్రూవేషన్ నేను అమృతంలో పెట్టాను. అంతకుముందు నాలో రకరకాల ఆర్టిస్టులు కనిపించేవారు. అప్పుడప్పుడు చిరంజీవి గారు వచ్చేసేవారు, ఎక్కడ నడకలో దేంట్లో పిచ్చి వల్ల చూసి. లేదంటే కొంతమంది బ్రహ్మానంద గారిని ఎవరినో పెట్టి, సార్ బ్రహ్మానంద గారు డేట్లు కుదరట్లేదు, మిమ్మల్ని పెట్టుకుంటాం. బ్రహ్మానంద గారు నాకు ఏమైనా మిమిక్రీ వచ్చా అసలే అంతంత మాత్రం. అలా ట్రై చేయడానికి ఇబ్బంది పడేవాడిని. అలాగే రాజేంద్ర ప్రసాద్ గారు డేట్లు ఏదో కుదరకపోతే, సార్ ఆయన చేయాలి, రాజేంద్ర ప్రసాద్ ఎక్కడ చేస్తారు, రాజేంద్ర ప్రసాదే, శివాజీరాజే శివాజీరాజే. రాజేంద్ర ప్రసాద్ నన్ను పోల్చుకోవడం అన్నది నా పురుషతనం వద్ది. చాలా గొప్ప ఆర్టిస్ట్ రాజేంద్ర ప్రసాద్. అలా అంత అవ్వాలని కోరుకోవాలి తప్పితే